పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈ కంపెనీలో డైరెక్టర్సు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్సు, ఎండి ఉంటారు. వారితో పాటుగా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు ఇద్దరు. కంపెనీ నెట్వర్త్ 10 crores 10 CR దాటితే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని నియమించుకోవాలి యాజ్ ఏ కంపెనీ యాక్ట్ ప్రకారం, లీగల్గా కూడా. మరి ఫస్ట్ మన కంపెనీ 10 crores నెట్వర్త్ దాటిన తర్వాత జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు గారు, చెరుకూరి ప్రభాకర్ గారు ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్గా ఉండేవారు. వారి తర్వాత వారి టర్మ్ 5 yearsకి అయిపోతుంది. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ యొక్క టర్మ్ 5 yearsకి అయిపోతుంది. వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత మరి శాంతకుమారి రుద్రరాజు గారు మనకి ఇండిపెండెంట్ డైరెక్టర్గా వచ్చారు. అలాగే జగన్నాథం పుట్టపర్తి గారు, ఈ ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్సు మనకి ఇండిపెండెంట్ డైరెక్టర్స్గా వచ్చారు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి. ఈ ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి వారిద్దరిలో శాంతకుమారి మేడం మన ముందున్నారు. మేడంకి వెల్కమ్ చెప్తే ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. మేడంకి మన కంపెనీలో షేర్స్ ఉండవు, శాలరీ ఉండదు. కంపెనీలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా డైరెక్ట్ వీళ్ళు గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తారు. వీళ్ళకు ఉండేటువంటి పవర్సు చాలా పెద్దగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీని పరిరక్షించేది, మరి ఆ కంపెనీలో ఏ చిన్న తేడా జరిగినా ఇమ్మీడియట్గా యాక్షన్ వీళ్ళ దగ్గర నుంచి ఉంటుంది. సో మేడం గురించి, మరి మన కంపెనీ గురించి మేడం మాటల్లో విందాం. ఎస్ మ్యామ్. అందరికీ నమస్కారం. నా పేరు శాంతి. సో నేను పిరమిడ్ అనే దాన్ని నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పిరమిడ్ గురించి విన్నాను. తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఒక పిరమిడ్ తీసుకొచ్చారు. ఇంత సైజు పిరమిడ్, దానికి ఒక గోల్డ్ కలర్ లోపల ఒక మెటీరియల్తో ఉండేది. అది పిరమిడ్ చూశాను నేను. కొంచెం ఇంప్రెస్ అయ్యాను. పిరమిడ్ ఏంటి, ఇలా ఉందేంటి, పిరమిడ్ పవరు అని ఇంప్రెస్ అయ్యాను నేను. ఆ తర్వాత నా చిన్నప్పటి నుంచి కూడా నాది భీమవరంలో పుట్టి పెరిగాను నేను. ఆ భీమవరం చుట్టుపక్కల అందరూ కూడా పిరమిడ్ మెడిటేషన్ చేయడము, పిరమిడ్ని ఒక చిన్న విలేజ్లో పిరమిడ్ని పెట్టడం, అవన్నీ చూశాను. అవన్నీ చూసి అలా తెలియకుండానే నా సబ్కాన్షియస్లో అలా పిరమిడ్ అనేది మైండ్లో ఉండిపోయింది. నెక్స్ట్ నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు తెలియకుండానే మెడిటేషన్ బాగుంటుంది అని అనిపించింది. బట్ మా అబ్బాయి, మనకి ఎప్పుడు కూడా పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలంటారు. నాకు మా అబ్బాయి మెడిటేషన్ నేర్పించాడు. సో మెడిటేషన్ చెయ్యి అంటే మెడిటేషన్ చేయడం జరిగితే మొదటి రోజు మెడిటేషన్ చేసినప్పుడే నేను ఒక 1 hour 10 minutes ఉన్నాను. తెలీదు అలా ఎందుకు జరిగిందో కూడా తెలీదు నాకు. నేను ఎప్పుడు మార్నింగ్ 3 o'clock లేపి పిల్లల్ని చదివించడము, అలా రొటీన్ లైఫ్ జరిగేది. సో ఆ రకంగా నాకు ఉన్న అవన్నీ యాడ్ అయ్యి ఇప్పుడు నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను హైకోర్టులో. ఈ అన్నీ కలిసి నాకు సర్వీస్ చేయాలి, ప్రొఫెషన్కి వచ్చింది కూడా నేను సర్వీస్ చేయాలి. సర్వీసుతోనే మన ప్రొఫెషన్లో సర్వీస్ చాలామందికి అవసరం ఉంటుంది అని చెప్పే ప్రొఫెషన్కి వచ్చాను. ఇంట్లో ఫైట్ చేసి లా చదివి వచ్చాను నేను. అలా రావడంతో ఈ మెడిటేషన్ దానికి నేను పత్రిజీ గారిని కలవలేకపోయాను. బట్ పత్రిజీ గారు బ్లెస్సింగ్స్తో ఆయన ఉండి నాకు ఇలాంటి అవకాశం, నాకు ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్గా నాకు ఇలాంటి అవకాశం, నేను ఇక్కడ ఈరోజు మీ అందరి ముందు ఇంతమంది మెడిటేషనర్స్ ఇన్ని ఇయర్స్ నుంచి చేసేవాళ్ళ మధ్యన ఉండడం నాకు ఎన్నో జన్మల అదృష్టం. నాకు ఇందులో ఈ సంస్థ, మన సంస్థ పిఎంసి, పిఎస్ఎం సంస్థలలో ఎందులోనైనా నేను ఏం చేయగలను, నేను మీ అందరికీ నేను ఏం చేయగలను, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా లీగల్గా ఏం చేయగలను. మనం మెడిటేషన్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా మనం ఒక వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు మన మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
మన గురించి మనం ఆలోచించినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండి ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మన ప్రాబ్లంకి సొల్యూషన్ మనలోనే ఉంటుంది. బట్ మనం ఎంతసేపు మన స్ట్రెంగ్త్ తీసుకోకుండా మనం డిపెండ్ అవుతాం. మనకంటే చాలా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో అడగడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మన గురించి మనకు తెలిసినట్టు రెండో మనిషికి తెలియదు, ఎప్పటికీ తెలీదు. ఎందుకంటే మనమే ఈరోజు ఎలా ఉంటామో రేపు ఎలా ఉంటామో మనకే ఆలోచన శక్తి ఎలా ఉంటుందో తెలియకుండా ఉన్న స్టేజ్లో ఉంటుంది. బట్ మనం ఇదివరకు ఎలా ఉన్నామో మారాలి, మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని మనమే అనుకుంటాం. బట్ మనకంటే మన గురించి బాగా తెలిసిన వాళ్ళని అడుగుతాము, వింటాము, కానీ నిర్ణయం తీసుకునేది అల్టిమేట్గా మనమే. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా కూడా ఎప్పుడూ కూడా మన సాల్వ్ చేసుకుని వీలైతే మెడిటేషన్ చేసిన వాళ్ళకి అన్నీ ఫాలో అయిన వాళ్ళకి ఎప్పుడు మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మాట కూడా కరెక్ట్గా ఉండాలి. మనం ఏదైతే మాట్లాడామో అదే చెయ్యాలి. మాట కరెక్ట్గా ఉన్నప్పుడే మనిషికి విలువ ఉంటుంది. మనం చేసే పనులు ఎప్పుడూ కూడా వయసు విలువని రోజు రోజుకి పెంచాలి, విలువని తగ్గించకూడదు. మనకు మనమే పెంచుకోవాలి. సో ఇందులో లీగల్గా మీకు ఎవ్వరికి ఏ ప్రాబ్లం, లీగల్ అంటే కేసులనే అనుకోవద్దు, ఒక సమస్య, లైఫ్ జీవితం ఒక సమస్య, ఆ సమస్యకి ఒక పరిష్కారం, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం. ఏ ప్రాబ్లం వచ్చినా మనము ఎంతవరకు నా పర్సనల్ ఒపీనియన్ కోర్టు వరకు వెళ్ళకుండా కూర్చొని మాట్లాడుకుంటే ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ అవుతుంది. సో నేను ఓన్లీ ఇండిపెండెంట్ ఆనంద్ చెప్పారు, నేను ఓన్లీ ఇండిపెండెంట్ డైరెక్టర్గా నేను వచ్చింది ఎలా వచ్చానో ఆయన ఆశీస్సులతో వచ్చాను నేను ఇక్కడికి. దీనికి మీకు వచ్చినందుకు నాకు షేర్స్, శాలరీస్ ఏమీ ఉండదు. నా ప్రొఫెషన్ నేను చేసుకుంటూనే మీ అందరికీ నేను సర్వీస్ చేయడానికే వచ్చాను. 24/7 ఎప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ సమస్యకి నా వంతు నాకు తెలిసిన పరిష్కారం నేను చెప్పగలను. ఇప్పుడు లీగల్గా ఎలా ఉంటాయంటే కేసెస్ అంటారు, మనం దేనికైనా కేసెస్ అంటారు. ఒకళ్ళు వేసుకుంటే కేసు హైకోర్టులో, ఒకళ్ళు వేసుకుంటే ఒక్కళ్ళే వెళ్ళి ఫైట్ చేస్తే దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు, పిల్ అంటారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఫైల్ చేసుకోవచ్చు, మనం లాయర్ని పెట్టుకోవచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గా ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ చేసుకున్నప్పుడు జడ్జి గారు అడుగుతారు, ఏంటి మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను ఇది మీకు వ్యాలిడ్ కాదు, మీరు ఫైన్ కట్టాలి, ఎవడు పడితే ఆడు దేని పడితే అది కేసు వేసుకోవడానికి లేదు అని రిజెక్ట్ చేయడంతో పాటు ఫైన్ వేస్తారు. మిగతా కేసుల్లో మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక కంపెనీ నుంచో ఎవరి నుంచో అందరూ సిగ్నేచర్స్ పెట్టుకొని కలిపి కేసు ఫైల్ చేస్తారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ఆఫ్ కేసెస్. జనరల్గా నేను ఎంకామ్ చేశాను, ఎంఏ ఎడ్యుకేషన్ చేశాను, లా చేశాను. బట్ ప్రొఫెషన్లో నేను లీగల్ ఎయిడ్ మ్యాటర్స్, కెనరా బ్యాంక్ ప్యానల్ అడ్వకేటు, తర్వాత హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా పనిచేశాను. తర్వాత ప్రిజనర్స్కి జ్యుడిషియల్ మెంబర్, ప్రిజన్స్కి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తాను, ప్రిజనర్స్ జ్యుడిషియల్ మెంబర్గా వర్క్ చేశాను. సో కంపెనీస్ కానీ లీగల్ ఒపీనియన్స్, మ్యాట్రిమోనియల్ సెటిల్మెంట్స్, ఆర్బిట్రేషన్స్, ఇంటర్నేషనల్ అన్ని కంట్రీస్ వెళ్ళి, ఇప్పుడు పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, పిల్లలు అక్కడ ఉంటారు, వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వీళ్ళకి వీసాలు ఉంటాయి, ఉండకపోతాయి, వేరే కంట్రీకి వెళ్ళలేరు, అక్కడ సెటిల్మెంట్స్, అక్కడ అటార్నీస్ ఉంటారు. నాకు యుఎస్లో లీగల్ కాన్ఫరెన్సెస్కి వెళ్తాను నేను, అక్కడ అటార్నీస్ ఉంటారు, అక్కడ వాళ్ళతో సెటిల్మెంట్స్. మనం ఏ కేసు వేసుకున్నా పర్సనల్గా మనకు ప్రాబ్లం వస్తే పార్టీ ఇన్ పర్సన్ అంటారు, అంటే మన కేసు మనమే ఫైల్ చేసేసుకుని ఆర్గ్యూ చేసుకోవచ్చు. అదే యూఎస్లో అనుకోండి పారా లీగల్ అంటారు, వాళ్ళతో చేయించి మనం ఇక్కడ డ్రాఫ్ట్ చేసి వాళ్ళతో చేయించడం, అలా అన్ని టైప్ కేసెస్, కౌన్సిలింగ్ క్లాసెస్ చేస్తాను నేను. మేడం, మీకు ధ్యానం నేర్పిన మీ గురువు ఎవరు? మా అబ్బాయి. గట్టిగా చెప్పకూడదు వాళ్ళ అబ్బాయికి. మొన్ననే మన ఆఫీస్కి వచ్చారు. ఎంత అసలు ఆ అబ్బాయిని చూస్తే ఎట్లున్నాడో మనిషి, ఒక యోగ పుంగవుడు ఉన్నట్లున్నారు. వీరి అంటే తల్లిదండ్రులు పిల్లలకు ధ్యానం నేర్పిస్తారు, కానీ ఇక్కడ సీన్ రివర్స్. గట్టిగా చెప్పలు కొడదాం ఆ మాస్టర్కి. ఎస్ మేడం, సన్మానించుకుందాం మేడంని. మన ఇండిపెండెంట్ డైరెక్టర్ మేడం జగన్నాథం పుట్టపర్తి సార్ గురించి చెప్పండి మేడం. మన మాస్టర్ ఇండిపెండెంట్ డైరెక్టర్. సో జగన్నాథం గారు చాలా ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసి చాలా మంచి పొజిషన్స్లో ఉండి, ఇందులో చాలా సిన్సియర్గా
వర్క్ చేయటానికి వచ్చారు, బట్ ఇక్కడికి రాలేదు. ఆయనకి నా తరఫున థ్యాంక్ యూ మేడం, వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి కరతాళ ధ్వనులతో మనమందరం మేడంని సత్కరించుకుందాము. జగన్నాథం పుట్టపర్తి సార్ గురించి, శాంతకుమార్ మేడం గురించి. సో మేడం వాళ్ళు ఇండిపెండెంట్ డైరెక్టర్స్గా వచ్చాక బోర్డ్ మీటింగ్ నేను కూడా ఒక 2 మీటింగ్స్ అటెండ్ అయ్యాను. సాధారణంగా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే కొన్ని మనం షేర్ చేయొచ్చా ఎలా ఉంటుందని, బట్ దే ఆర్ వెరీ ఓపెన్. ఏదైనా ఒకటి అక్కడ జరుగుతున్నప్పుడు ఏదైతే ఎజెండా ఉందో ప్రతి పాయింట్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం, మాకు ఏదైనా డౌట్ ఉంటే కూడా దాన్ని క్లారిఫై చేయడం చాలా చక్కగా ఉంది మేడం వాళ్ళు జాయిన్ అయ్యాక. అండ్ షీఈ్ వెరీ అప్రోచబుల్. ఏ చిన్నదానికైనా ఎనీ టైం కాల్ చేయండి. అండ్ ఈవెన్ ఈచ్ ఇండివిజువల్ డైరెక్టర్గా మాకు ఏదన్నా డౌట్ ఉన్నా కూడా మేడంకి ఎప్పుడు కాల్ చేసినా ఆవిడ చాలా క్లియర్ టైం ఇచ్చి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ జగన్నాథన్ సార్ అయితే వెరీ పర్టికులర్. సార్ అయితే పాయింట్ టు పాయింట్ వెళ్ళి ఎలా మనం ప్రజెంట్ చేయాలి, ఎలాగా దాన్ని మనం కరెక్ట్గా చేయాలి లీగల్గా అనేది చెప్పారు. సో చాలా సంతోషం మ్యామ్, మీ ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్గా మాతో పాటు ఉండి మాకు కూడా కొంచెం ఆ గైడెన్స్, ఎందుకంటే మాకు పిఎస్ఎస్ఎంలో ప్రతి మాస్టర్ అద్భుతంగా పనిచేస్తాము, బట్ ఆ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ మాకు మిస్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు ఆ గైడెన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎస్ మ్యామ్. ఇంకొక మాట ఫైనల్గా, ప్రతి విమెన్ చాలా ధైర్యంగా ఉండాలి. మనం ఎంతో కొంత సర్వీస్తో పాటు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా చేయాలనే థాట్ ఉండాలి. అదే మన పిల్లలకి నేర్పించడం. ఇప్పుడు ఫ్యూచర్లో మనకు కావాల్సింది, లేడీస్కి కావాల్సింది అది. దానికి ఒకవేళ ఏదైనా మీరు ఏమన్నా సపోర్ట్ చేయాలంటే తప్పకుండా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.